హాయ్ హలో నమస్తే, నేను బాలు. supergoodmovies.com ఆడియో సినిమా రివ్యూకు స్వాగతం. 11 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అపజయం ఎరగని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమాన సామ్రాజ్యాన్ని ఏలుతున్న సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఈగ చిత్రాన్ని చేర్చుకోవడానికి జూలై 6వ తేదీని వేదికగా ఎంచుకున్నాడు. వారాహి చలనచిత్ర బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని అందించాడు. మహామాసుగారైన రాజమౌళి ఈ మధ్య కొంత మర్యాద నేర్చుకుని సినిమాలతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. రాజమౌళి అన్ని రకాల సినిమాలు చేయగలడు అని నిరూపించుకోవడానికి హాస్య నటుడిని హీరో చేస్తే ఆహా అన్నారు తెలుగు ప్రేక్షకులు. దాంతో ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా ఈగను హీరోగా పెట్టి ఆయన తీసిన సినిమా గురించి విని దేశం మొత్తం ఔరా అంది. మర్యాద రామన్న విజయం ఇచ్చిన కిక్కును ఆస్వాదిస్తూ సింపుల్ గా కానిచ్చేద్దామని రాజమౌళి మొదలుపెట్టిన ఈగ ఎక్స్ట్రార్డనరీ అనే పదానికి శాంపుల్ గా మారి సంచలనం అయి కూర్చుంది. ఆ సంచలనానికి తగ్గట్టు పెరిగిన అంచనాలను ఈ ఈగ ఎంతవరకు అందుకోగలిగిందో మన సమీక్షలో చూద్దాం. ఈగ కథ విషయానికి వస్తే, టపాసులు తయారు చేసే నాని తన ఇంటి ముందుండే మైక్రో ఆర్టిస్ట్ బిందును 2 సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటాడు. బిందు కూడా నాని మీద ప్రేమ ఉంటుంది కానీ బయటికి చెప్పదు. అలా సైలెంట్ గా సాగిపోతున్న వారి ప్రేమ మీద సుదీప్ కన్నుపడుతుంది. పెద్ద వ్యాపారవేత్త అయిన సుదీప్ అమ్మాయిలను ట్రాప్ చేయడంలో సిద్ధహస్తుడు. అలాంటిది బిందు తనని ఇష్టపడకుండా నానిని ప్రేమిస్తుందని తెలిసి అక్కసుతో అతన్ని చంపేస్తాడు సుదీప్. బిందు మీద ప్రేమతో సుదీప్ నుండి ఆమెను రక్షించడానికి ఈగలాగా మళ్లీ పుడతాడు నాని. గతం గుర్తు చేసుకున్న ఈగ సుదీప్ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యి అతన్ని తిప్పలు పెడుతుంది. తనను ఇబ్బంది పెడుతున్న ఈగ గురించి తెలుసుకుని దానిని ఎదుర్కొనే ప్రయత్నాలు మొదలు పెడతాడు సుదీప్. అలా ఓ దుర్మార్గుడైన మనిషికి మంచి ఈగకు మధ్య జరిగిన పోరాటంలో చివరికి ఈగ ఎలా గెలిచింది అన్నది మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈగ సినిమా విశ్లేషణ గురించి చెప్పటం అంటే ఆ సినిమాలో ఉన్న విశేషాలను పూసగుచ్చడం అవుతుంది తప్ప విమర్శించడం కుదరదు. ఎందుకంటే అన్ని పాజిటివ్ విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఈగ జనాలు తన మీద పెంచుకున్న అంచనాలు అందుకుంది అనే కంటే చాలా మంది అనుమానాలను నివృత్తి చేసి అంచనాలను మించిపోయింది అని చెప్పవచ్చు. రాజమౌళి ఈ సినిమాను చిన్నగా మొదలుపెట్టి ఇంత పెద్దగా ఎందుకు చేయవలసి వచ్చిందో సినిమాను చూస్తే అర్థమవుతుంది. సినిమా ప్రతి ఫ్రేమ్ లో ఆయన శ్రమ కనబడుతుంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన శ్రద్ధ కనబడుతుంది. కథా గమనంలో ప్రతి కీలకమైన మలుపు దగ్గర రాజమౌళి మార్క్ ఎమోషన్ కనబడుతుంది. మొత్తంగా సినిమా అంతా రాజమౌళి సృష్టించిన మాయాజాలంలా అనిపిస్తుంది. ఇంతవరకు రాజమౌళికి ఫ్లాప్ ఎందుకు రాలేదు అంటే ఎందుకు అని ఈ సినిమాను చూపించవచ్చు. ఎందుకంటే ఈగను ప్రధాన పాత్రగా చేసుకుని ఇంత ఎంటర్టైన్మెంట్ సృష్టించడం అంటే మాటలు కాదు. దర్శకుడిగా అతనికున్న స్టామినా, టేకింగ్ మీద అతనికున్న పొటెన్షియాలిటీ, సినిమా మీద అతనికున్న ఫ్యాషన్ ఈగతో మరోసారి నిరూపితం అయ్యింది. అంత దృఢంగా ఉన్న రాజమౌళి ఎప్పటికీ ఫ్లాప్ సినిమా తీయలేడు అని కన్ఫర్మ్ అయింది ఈగతో. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక స్వీట్ అండ్ మెమరబుల్ రివెంజ్ స్టోరీ. ఈగ ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తే మన ఊహకు అందేది చాలా తక్కువ. కానీ ఈగ ఏమి చేయగలదు అని రాజమౌళి ఆలోచించిన విధంలో తలుచుకుంటే ఈగ ఒక మనిషిని చంపగలదు అని అర్థమవుతుంది. అది కూడా బోల్డ్ అంత వినోదాత్మకంగా. ఈగ చాలా సింపుల్ గా మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్, విలన్ ఇంట్రడక్షన్, ఇలా సోసో సీన్స్ తో సినిమా నడుస్తూ ఉంటుంది. అరగంట తర్వాత హీరో చావుతో పెద్ద మలుపు. ఆ తర్వాత అంటే 37వ నిమిషంలో ఈగ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి అసలు జాతర మొదలవుతుంది. ఈగ పుట్టడం, ఉనికిని కాపాడుకోవటం, విలన్ ని గుర్తించడం, టార్గెట్ ఫిక్స్ చేసుకోవటం మొదలైనవి జరుగుతున్నంతసేపు సినిమాతో ఏదో కనెక్ట్ అయ్యి అవనట్టు ఉన్న ప్రేక్షకులు ఇంటర్వెల్ బ్యాంగ్ గా ఈగ విలన్ కి అల్టిమేటం ఇవ్వడంతో ఫిదా అయిపోతారు. ఆపై రెండో సగం ఊహించని ఆసక్తికరమైన సన్నివేశాలతో రేసీగా నడిచి మీనింగ్ఫుల్ క్లైమాక్స్ తో సంతృప్తికరంగా ముగుస్తుంది. ఈ సినిమాలో ప్రేమ ఉంది, సెంటిమెంట్ ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. అన్నింటికి మించి రాజమౌళి నుంచి ఓ సామాన్య ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి, ఒక్క రొమాన్స్ తప్ప. ఈగ మీద రాజమౌళి చేసిన రీసెర్చ్ చాలా వరకు సినిమాలో లాజిక్ మిస్ అవ్వకుండా కాపాడింది. ఈగ రివెంజ్ తీర్చుకునే క్రమంలో కొంత లాజిక్ తప్పింది కానీ అది పెద్ద లోపంగా కనిపించదు. మొత్తంగా ఈగ అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది అని నమ్మకంగా చెప్పవచ్చు. ఈగ గురించి గొప్పగా చెప్పాలంటే దానిని ఊహించిన రాజమౌళిని, అలానే దానిని సృష్టించిన మకుటా టీమ్ ను పొగిడితే సరిపోతుంది. అరే ఏం చేస్త్రీ ఈగ కమ్యూనికేట్ చేయటం, ఈగ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం, ఈగ డాన్స్ చేయటం, ఈగ ఫైట్ చేయటం, వాయబ్బా ఒకటేమిటి సందడి చేసింది. ఈగ ఎపిసోడ్స్ వరకు దాదాపు అన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో ఈగ ఓ కొత్త
కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈగ కంప్యూటర్ యానిమేటెడే అయినా దానిని రాజమౌళి కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం అపూర్వం. రాజమౌళి మకుటా శ్రమకు సింధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చాలా కళ తీసుకొచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సింధిల్ మంచి ప్రతిభ కనబరిచాడు. వీటి తర్వాత సినిమాకు జీవం కీరవాణి బ్యాక్ స్కోర్ ఎప్పటిలానే ఆయన తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. సినిమా నిర్మాణాత్మక విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నటన పరంగా ఈగ తర్వాత చాలా గ్రేట్ గా చెప్పుకోవాల్సింది కిచ్చా గురించి. కిచ్చా సుదీప్ ఈ సినిమాలో పిచ్చగా నటించి మతిపోగొట్టాడు. ముఖ్యంగా కిచ్చా చూపు సూపర్. చూపులతోనే సగం నటించేస్తాడు. మంచి ఫిజిక్ తో అదరగొట్టే బాడీ లాంగ్వేజ్ తో బాగా నటించాడు. ఈగాకు కిచ్చాకు మధ్య పండిన యాంటీ కెమిస్ట్రీ గురించి చెప్పడం కాదు, చూసి తీరాలి. సమంత ఒక మామూలు పాత్రలో కనిపించింది, ఓకే అనిపించింది కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. నాని కనిపించిన కాసేపు తాను చేసే మాయ తను చేసి తన ప్రెజెన్స్ ని తెలియజేశాడు. ఉన్నంతలో బాగా నటించాడు కూడా. మిగతా నటులు వారి పాత్రలకు అనుగుణంగా బాగానే నటించారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈగ చేసే సందడి, రాజమౌళి దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, సుదీప్ నటన, కీరవాణి బ్యాక్ స్కోర్ ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవాల్సినవి లేవు కానీ కామెడీ లేకపోవడం కొంతవరకు లోటు అని చెప్పుకోవచ్చు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే కొసమెరుపు అనే కంటే ఒక సలహా అనుకోవటం మంచిది. ఈగ మనిషిని చంపటం అనేది లాజిక్ కు దూరమైన విషయం. అందుకని వేరే లాజిక్ గురించి ఆలోచించకుండా సినిమాని చూస్తే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అలానే ఒక సూచన, ఈగలతో జాగ్రత్తగా ఉండండి, వాటిని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకు ఏమిటి అని తెలుసుకోవాలంటే వెంటనే ఈగ సినిమాకు టికెట్ బుక్ చేసుకోండి. అలానే వెళ్ళేప్పుడు పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈగ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.